ఐటమ్ ఇది? ఇక్కడదే, హైదరాబాద్ ఐటమేనా? ఓకే. సో మరి ఈ ఐటమ్ వీళ్ళందరికీ పెట్టారా మీరు ఇది వరకు? పెట్టలే, ఇప్పుడు పెడతాను. ఇప్పుడు పెడతారా? ఓకే. సో మరి ఆ ఐటమ్ కి కావాల్సిన పదార్థాలు ఏం చెప్తారా? కొబ్బరి తురుము, ఉప్పు, కారం, పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, నూనె, పసుపు, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర. సొరకాయ దహి తడగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాయి కదా. మరి దాని ప్రొసీజర్ లోకి వెళ్లే ముందు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంటలోని అందరం మెచ్చిన వంటలో చిన్న బ్రేక్ తీసుకుందామా? చెప్పండి అందరూ, బ్రేక్. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంటలోని అందరు మెచ్చిన వంటకి తిరిగి స్వాగతం. ఈ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ లో 0% ఆఫ్ కొలెస్ట్రాల్ అండి. సో మరి ఈ ఆయిల్ యూజ్ చేసుకుని ఎన్ని ఐటమ్స్ చేసుకుని ఎంత తినేసినా కూడా చక్కగా మన బాడీలో అసలు కొలెస్ట్రాలే ఉండదన్నమాట. మరి మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. సో మరి స్టవ్ ఆన్ చేద్దామండి చిన్నద గారు. సో ఆయిల్ కాగింది కదా చూడండి. కాగింది. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేయాలి. నీ పేరేంటి? ఇందాక నుంచి హెల్ప్ చేస్తున్నావు. మితుషా. ఏమవుతావు నువ్వు వినోద్ గారికి? ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, ఓకే. తర్వాత పచ్చిమిర్చి. మీరంతా ఇవే ఫ్లాట్స్ అండి ఉండేది? అవునా? ఓకే. సో మొత్తం అందరు నైబర్స్ అయితే. మరి ఇప్పుడు వంటలు ఎలా చేస్తారు? చాలా బాగా చేస్తారా? మీ అందరికి పెడతారా లేకపోతే? తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, ఓకే. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు, ఓకే. ఎంత వేసారు? హాఫ్ టీ స్పూన్. ఓకే. తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు, ఓకే. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసారండి ముక్కల్ని? ఈ పెద్దగా దీంట్లో మగ్గి పెరుగులో ఇదైతే కాబట్టి పెద్దగానే కట్ చేసుకోవాలి. పెద్దగానే లాగా ఉంటది కాబట్టి. అవునా? సూప్ లా ఉంటుంది. సూప్ లాగా అన్నంలోకి గానీ, చపాతీకి గానీ, పూరికి గానీ బాగుంటుంది. సో అవి మగ్గిపోతాయి కాబట్టి తొందరగా ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. అవునా? ఓకే, వేసేనా మరి? ఈ కూర చేస్తూ ఉంటారా ఎక్కువగా ఇంట్లో? చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది మసాలా కర్రీయా లేకపోతే నార్మల్ రెగ్యులర్ గా మనం చేసుకునే మసాలా కర్రీ? ఓకే. జనరల్ గా ఆనపకాయతో మసాలా కర్రీస్ అంటే కొంచెం రేర్ కదా? అదే. ఏమి గారు? అవును కదా. ఒక 5 minutes ఉన్న తర్వాత ఉప్పు, కారం వేసి మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి వాటర్ లో కొంచెం ఉడికాక పెరుగు వేసి. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి అనమాట ఇంకా. సో ఫస్ట్ అయితే మనం దాన్ని 5 minutes మగ్గించాలి. అవునా? ఓకే. సో నెక్స్ట్ ఏం వేయాలి? వాటర్ పోద్దాం. ఓకే. ఒక 5 minutes మగ్గించాలని చెప్పాం కదండి అలాగా. సో మూత పెట్టకుండానే మనం మగ్గించాము. సో నెక్స్ట్ వాటర్ పోసుకుందాం. చాలా. ఇప్పుడు మూత పెట్టాలా? ఇప్పుడు కారము, ఉప్పు వేసి మూత పెట్టాలి. ఓకే. ఇప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టేచ్చా? ఇదెంతసేపు ఉడకాలి మళ్ళీ? ఇది ఒక 5 minutes ఉడికిన తర్వాత పెరుగు వేయాలి. ఓకే. వినోద్ గారు చూద్దాం మూతేసి ఒకసారి. చూద్దాం. ఇప్పుడు ఇది మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి. ఓకే. ఒక హాఫ్ కప్ పడుతుంది. ఒక టీ స్పూన్ గరం మసాలా. ఓకే. మనకి ఆనపకాయ ముక్కలు తెలుస్తూనే ఉంటాయా ఇలా ముక్కలు? తెలుస్తాయి. ఓకే. మగ్గినట్టు. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. లాస్ట్ లో పెరుగా? ఎంత పడుతుంది పెరుగు? 1 కప్పు. 1 కప్ పడుతుంది. ఓకే. కొన్ని ఇంత వాటర్, ఇంకొంచెం వాటర్ పడతాయా? సో గట్టిగా అయింది అనుకుంటే లాస్ట్ కొన్ని వాటర్ కొంచెం. చాలు. ఓకే. మళ్ళీ మూత పెట్టాలా? మూత పెట్టి ఒక 2 minutes తర్వాత ఆఫ్ చేయాలి. ఓకే. సో రెడీ అయిపోతుందా అప్పుడు? ఆనపకాయ దహి తడగా. ఓకే. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. స్టాప్ చేసేద్దాం ఇప్పుడు. సో రెడీ అయిపోయినట్టేనండి? రెడీ అయిపోయింది. ఓకే. బౌల్లోకి తీసేద్దామా? తీసేద్దాం.
సో రెడీ అండి? రెడీ అండి. ఓకే. చూసారు కదండి, ఇవాళ మన అందరూ మెచ్చిన వంట సొరకాయ దహి తడగ. మరి సొరకాయ దహి తడగని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవాలంటే దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో త్వరగా చూసేయండి. సొరకాయ దహి తడగ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, కొబ్బరి తురుము, ఉప్పు, కారం, పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, పసుపు, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర. సొరకాయ దహి తడగ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అరకప్పు నూనె పోసి అది కాగాక అందులో జీలకర్ర, ఆవాలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, తగినంత పసుపు వేసి అవి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దానిలో పెద్దగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు 1 కప్పు వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాలు మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి 2 టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దానిలో అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్పు పెరుగు, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరో 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన సొరకాయ దహి తడగని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే రుచికరమైన కర్రీ సొరకాయ దహి తడగ తయారు.